మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో 3 గంటల్లోనే రైతు సమస్య పరిష్కారం. అన్నదాత అవస్థ చూసి చలించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ రైతన్నను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు. 3 గంటల్లోనే సమస్యను పరిష్కరించిన అధికారులు. మంత్రి గొట్టిపాటికి కృతజ్ఞతలు తెలిపిన రైతు. కడప జిల్లా కాజీపేట మండలం నాగసానిపల్లిలో అబ్బయ్య అనే రైతు పొలంలో విద్యుత్ తీగలు నేలను తాకుతూ ఉండేవి. గత కొంతకాలంగా రైతు తాను పడుతున్న ఇబ్బందులను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల వర్షాలు పట్టడంతో దుక్కి దున్నుకోవాలని రైతు అబ్బయ్య భావించాడు. ఈ క్రమంలో పొలంలో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను కుటుంబ సభ్యుల సాయంతో పట్టుకునేలా చూసుకున్నాడు. అయితే దీనికి సంబంధించిన ఫోటో ఏపీ విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంటపడింది. రైతన్న ఇబ్బంది చూసిందే తడవుగా స్థానికంగా ఉండే అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన అబ్బయ్య పొలంలో స్తంభం ఏర్పాటు చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్య మంత్రి ఆదేశాలు అందినా కేవలం 3 గంటల్లోనే పరిష్కారమైంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చూపిన చొరవను చూసి రైతన్న ఆనందం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కరెంటు అబ్బాయి తుమ్మ అబ్బాయ పట్టుకొని పొలంలో పట్టుకొని ఏ కూడా ఫోన్ చేసిన ఏ పలకలే ఈ అలబర కింద ఉండే అలా చేస్తే ఏ కాడికి పోంటున్నారు. మేము స్థితి పైపులు పట్టుకొని ఎట్టాకసాలు పడతాము. ఎద్దులకు అందుతుంది, పిల్లలు వచ్చినాయి, జీవాలు వచ్చినాయి, ఏమొచ్చినా కానీ చేతులకు అందుతున్నాయి. మా పరిస్థితి ఏంది? ఇది ఒక్కరోజు కాపాయి, ఒక సంవత్సరం కాపాయి ఫోన్ చేస్తానే ఉన్నాము. మన ఊరు బోయలు చల్లాలంటే పండుకొని చల్లుతున్నాం సార్. ఊరు కింద మనసులకు అందుతున్నాయి. ఎవరి తప్పితే చచ్చిపోతారు. ఎవరైనా చదువుకుంటే నేటికే ఏం చేసినా అయితే రికార్డు అయ్యి మీదకే పోతా. ఫోన్ కూడా చేసిన ఇబ్బంది లేదు.